హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చాను కదా. లవ్ ఫెయిల్యూర్ వీడియో అయితే చేయమని అయితే మన బ్రో వీడియో అయితే రీల్స్ అయితే పంపారు. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ నేను ఒకసారి మీకు చూపిస్తా. ఇంతకుముందే ఒక వీడియో అయితే చూపించా. అండ్ ఇప్పుడు ఇంకో తర చేశాను. కొంచెం వెరైటీకి అయితే ట్రెండింగ్ అయితే చేశాను. ఒకసారి చూపిస్తా. అది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీలంటే మాత్రం చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో అయితే చేయండి. ఏం చెప్పను నిన్నెలా ఆపను. మీరు వీడియో చూసారు కదా. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోకి కొన్ని ఐడియాలు తెచ్చాను. ఒకసారి మీకు ఐడియా ఇచ్చా, అది దాన్ని బట్టి చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో ఫాంట్ చేంజ్ చేశాను, అలాగే కొంత చేంజ్ చేశాను, అది వీడియోలో చెప్తాను. అండ్ ఫాంట్ ఎలా యాడ్ చేయాలో హైలైట్లో పెట్టాను, వీడియో చేసి పెట్టాను హైలైట్లో. ఒకసారి వెళ్ళి చూసుకోండి. అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్లో అయితే పెట్టాను, అక్కడైతే చూసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నన్ను అడగండి, నేను మ్యాక్సిమం అయితే చేయడానికి ట్రై చేస్తాను. లేదు ఇలాంటివి కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చెప్పాను కదా అలర్ట్ మెషిన్ లేకపోతే నేను ఇచ్చాను, అక్కడ వెళ్ళి యూజ్ చేసుకోండి. ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోగలిగితే ఇచ్చాను, అక్కడ యూజ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది, పెద్దగా ప్రాసెస్ ఉండదు. వన్ క్లిక్ అయితే మీకు ఎడిటింగ్ అయితే చూపిస్తా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు అయితే చూసుకోండి. ఈ వీడియోలో కొంత చెప్పాలి, అది కూడా నేను చూపిస్తా, అది లాస్ట్లో చెప్తాను. ఓకేనా. ఇలా ఉంది కదా, ఇక్కడ ఏం లేదు, ఇలాగే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది కదా, సంథింగ్ ఏదైనా కావచ్చు, బ్రేకప్ ఏదైనా ఒకటి సంథింగ్ మీకు ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ చెప్తాను చూసుకోండి, ఒక ఐడియా ఇస్తా. ఇక్కడ వేస్తారంటే ఫాంట్ కదా, ఫాంట్ని అలాగే ఎడిట్ చేయండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ కదా, మీరు పర్ఫెక్ట్గా ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ కదా, ఏదైనా ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసి తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ ఫోటో ఉంది, లేదు మాకు కలర్ కావాలంటే ఏంటంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్ అయితే ఇచ్చాను, దాన్ని మీరు ఇక్కడ చూసుకోండి. ఇలాగైతే ఉంటుంది, ఇక్కడ చూసుకోండి, ఇలాగైతే ఉంటుంది. లేదు మాకు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే అప్పుడు ఏంటంటే దీన్ని ఆన్ చేసుకోండి, కీ అనేది ఆన్ చేసుకోండి. ఓకేనా. నేను ఇక్కడ బ్లాక్ అయితే పెట్టాను. నేను చెప్పాలంటే నాకు ఈ వీడియో బాగాలేదు, సారీ ఈ ఇమేజ్ అయితే బాగాలేదు, బట్ సబ్స్క్రైబర్ అయితే ఒక బ్రో ఇలాగే ఉండమని చెప్పారు, దాని ముందు తీసాను. మీ ఇష్టం, ఇక్కడ ఇచ్చాను. అలా మీరు ఇంకొక చెప్తుంది, ఇక్కడ ఇమేజ్ ఇంగ్లీష్ తర్వాత ఇక్కడ ఆఫ్ తీసుకోండి. మీకు లేదు కలరే కావాలన్నప్పుడు నో ప్రాబ్లం, లేదా మాకు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే దీన్ని ఆన్ తీసుకోండి. ఆన్ తీసుకుంటే మీకు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇదే యాడ్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ ఇమేజ్ మీ దగ్గర దాదాపు ఒక 10 ఫోటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. ఎడిటింగ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఇంకోటి చెప్పేది లాస్ట్ చెప్పింది కదా, ఇక్కడ చూసుకుంటే కదా, ఇక్కడ నేను ఫాంట్ ఇచ్చాను కదా, ఈ ఫాంట్ ఇదే యూజ్ చేస్తానంటే నో ప్రాబ్లం. నేను వేరే ఫాంట్ 2 ఫాంట్ ఇచ్చాను, ఒకటి వేరే ఫాంట్ అయితే యూజ్ చేస్తాను, అది దాంట్లో యూజ్ చేస్తుంటే నో ప్రాబ్లం. లేదంటే మీ దగ్గర వేరే ఫాంట్ ఉందా అంటే యూజ్ చేసుకుని నో ప్రాబ్లం. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఫాంట్ అయితే చాలా బాగుంటుంది వీడియోకి. నాకు ఈ ఫాంట్ అయితే చాలా బాగుంది, యూజ్ చేసుకున్నాను. లేదు మీ దగ్గర వేరే ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుని నో ప్రాబ్లం. ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఇమేజ్ ఎలా యాడ్ చేసుకుని అండ్ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఎలా అయితే యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా. అండ్ ఫాంట్ ఎలా యాడ్ అవుతుందో వీడియోలో చెప్పాను కదా. అండ్ లాస్ట్ వేసుకుంటే 25 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది కదా, అంటే ఓన్లీ బీజం అయితే ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే వేస్తానంటే ఇక్కడ ఒక మీకు షేర్ సింబల్ మీద ఒక పక్కన సెట్టింగ్స్ షేర్ సింబల్ దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకుంటే అండ్ ఇక్కడ మీకు క్వాలిటీ ఉంటుంది, మీకు ఎలాంటి క్వాలిటీ కావాలో దాని మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తుంటే మీకు ఒక సేవ్ సింబల్ అవుతుంది, దాని మీద క్లిక్ చేసి మీ సేవ్ గ్యాలరీకి అయితే పోతుంది. అండ్ మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.